మనం క్లాస్లో ఏమైనా జోక్ వేస్తే మన యొక్క టీచర్ మనకి పనిష్మెంట్ ఇస్తుంది, చాలా హార్ష్గా ట్రీట్ చేస్తారు. కానీ నేడు ఆ యొక్క జోక్సే వాడి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో చాలా మనీ ఎర్న్ చేస్తున్నారు. ఇక్కడే క్రియేటివిటీ డిస్ట్రాయ్ అవుతుంది. ఆ యొక్క జోక్స్ యూటిలైజ్ చేసుకున్న వారు ఇప్పుడు వాళ్ళ యొక్క బ్రాండ్ని బిల్డ్ చేస్తున్నారు. ఇండియాలో టోటల్ పాపులేషన్ ఎంత? 142 crores. వీళ్ళలో ప్రతి ఒక్కరు టాలెంటెడ్ పర్సనే. ఒక చాపని చెట్టు ఎక్కమంటే అది ఎక్కలేదు, అదే నీళ్ళల్లో ఈదమంటే ఈదగలదు. ఇండియాలో చాలా టాలెంట్ దాగుంది. ఒక పిల్లవాడు బాగా డ్రాయింగ్ గీశాడంటే అది జస్ట్ ఒక హాబీ లాగా ట్రీట్ చేస్తారు. అదే వేరే పిల్లవాడు 95 మార్క్స్ తెచ్చుకుంటే షబాష్ అని మెచ్చుకుంటారు అతన్ని. అతనిలో చాలా టాలెంట్ ఉంది అని అనుకుంటారు. ఇక్కడే డిఫరెన్స్ జరుగుతుంది. మన యొక్క ఇండియాలో టాలెంట్ అనేది జస్ట్ ఒక టైం పాస్ మాత్రమే. మన స్కూళ్ళల్లో నువ్వు ఏం కావాలి, నీ యొక్క గోల్ ఏంటి అని అడగరు. నీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనే చూస్తారు. ఇక్కడే క్రియేటివిటీ నాశనం అవుతుంది. నేను ఇక్కడ స్కూళ్ళని తప్పుపడ్డం లేదు. స్కూళ్ళు మనకి ఫౌండేషన్ ఇస్తున్నాయి. నువ్వు నీ యొక్క డ్రీమ్ ని ఈ యొక్క సొసైటీ యొక్క అప్రూవల్ కోసం సాక్రిఫైస్ చేస్తున్నావు. నువ్వు ఏం కావాలనుకుంటున్నావో కమెంట్ చేయకుండా పర్వాలేదు. నువ్వు ఈ యొక్క సొసైటీ కోసం నీ యొక్క డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసుకోకు. నీకొక ప్యాషన్ ఏంటి, నీ యొక్క ప్యాషన్ ఏంటి, నీకు ఏ దానిపైన ఇంట్రెస్ట్ ఉందో దాని తిట్టే వెళ్ళు, దాని వైపే ట్రై చేయి, అప్పుడు నువ్వు సక్సెస్ కాగలవు. ఇండియాలో క్రియేటివిటీ నాశనం కావడం లేదు. అది ఒక డీజిల్ లాగా వేరే వారికి ఉపయోగపడుతుంది. నువ్వు ఇక్కడ ఇంజన్, వేరే వారి కోసం నువ్వు పని చేస్తున్నావు. నీ కోసం బతకడం లేదు, వేరే వారి కోసం నువ్వు బతుకుతున్నావు. నీ యొక్క డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేస్తున్నావు. నువ్వు గనక డాన్స్ వేస్తే ఏమైనా పని చూసుకో అంటారు, వీడియోస్ తీస్తే ఏమైనా పిచ్చి పెట్టిందా అంటారు. ఇక్కడే ఇండియాలో క్రియేటివిటీ నాశనం అవుతుంది. ఈ యొక్క సిస్టమ్ కి ఎంప్లాయీస్ కావాలి. ప్రతి ఒక్కరు వాళ్ళ కింద పని చేయాలి. ప్రతి ఒక్కరు బాట్ల మాదిరి పని చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ అవసరం లేదు. ఈ యొక్క సిస్టమ్ కి ఎంప్లాయీస్ కావాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదు. ఈ యొక్క సిస్టమ్ కి బాట్ల మాదిరి పని చేసే వాళ్ళు కావాలి. ఈ యొక్క సిస్టమ్ కి వాళ్ళంటే చాలా ఇష్టం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. ఎంటర్‌ప్రెన్యూర్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయరు. ఈ యొక్క సొసైటీ డిస్కరేజ్ చేస్తుంది. ప్రతి ఒక్క పిల్లవాడు మార్కుల వెంట పరిగెడుతున్నాడు. బయట ఒక నాలెడ్జ్ ఉంది, వీళ్ళు నేర్చుకునేది ఒకటి. ఇక్కడే క్రియేటివిటీ నాశనం అవుతుంది. రియల్ వరల్డ్ కావాల్సిన నెగోషియేషన్ స్కిల్స్ ఎవరి కాడ లేవు, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, ఏ స్కిల్ లేవు. ఈ యొక్క ప్రాబ్లం ని, ఈ యొక్క క్రియేటివిటీని ఎలా సాల్వ్ చేయాలో కమెంట్ చేయండి. మరికొన్ని వీడియోలు కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.